భారతదేశంలో 15% దళితులు ఉన్నారు, 8% మైనారిటీలు ఉన్నారు, 15% ఆదివాసీలు ఉన్నారు, 5% వెనుకబడినటువంటి తరగతులు ఉన్నారు. మొత్తం కలుపుకుంటే 50% మంది ఉన్నారు భారతదేశంలో అని చెప్తా ఉన్నాను. इन लोगों की रक्षा ये किताब करती है. వీళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అని తెలియజేస్తా ఉన్నాము. और बीजेपी के लोग नरेंद्र मोदी जी इस किताब को फाड़कर फेंकना चाहते हैं. ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూటమి భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని నలిపివేయాలని చూస్తా ఉంది. ये किताब अंबेडकर जी और गांधी जी ने दी. ఈ పుస్తకం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బీద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం రాసినటువంటి పుస్తకం అని తెలియజేస్తా ఉన్నాం. कहा जा सकता है कि अंबेडकर जी गांधी जी के बिना ये नहीं बन सकती थी. అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు లేకుంటే రాజ్యాంగం అనే పుస్తకం రచించబడబోయేది అని తెలియజేస్తా ఉన్నాం. बीजेपी अंबेडकर जी के काम को, गांधी जी के काम को नकारना चाहते हैं, खत्म करना चाहते हैं. ఈ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బడుగులు బలహీనుల కోసం తయారు చేసినటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని చించివేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నాం. तो ये चुनाव इस किताब को बचाने का चुनाव है और कांग्रेस पार्टी और मैं आपको आश्वासन देते हैं कि इस किताब को कोई नहीं बदल सकता, कोई नहीं हटा सकता. ఈ పుస్తకాన్ని బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కూటమి చించివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ మా మిత్రులమంతా కలిసి మీ హక్కులను కాపాడడం కోసం, ఈ పుస్తకాన్ని కాపాడడం కోసం మీకోసం పోరాటం చేస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. बीजेपी 2-3% लोगों की पार्टी है. బీజేపీ అనే పార్టీ 22 మంది కుటుంబాలను కాపాడడం కోసం ఏర్పడినటువంటి పార్టీ. जो भी नरेंद्र मोदी जी ने पिछले 10 साल में किया, 22 लोगों के लिए किया. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏంటి అంటే 22 కుటుంబాలను కాపాడే పని మాత్రమే చేశారు అని తెలియజేస్తా ఉన్నాం. अदानी जैसे अरबपतियों का उन्होंने लाखों करोड़ रुपए कर्जा माफ किया. అదానీ అంబానీల కోసం వాళ్ళ బ్యాంకు రుణాలను 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తా ఉన్నారు. देश के सारे एयरपोर्ट, सारे पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री, सारी की सारी इन्होंने एक व्यक्ति को पकड़ा दी. భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, పోర్టులు, ఓడలు, విద్యా సంస్థలు, బ్యాంకులు అన్నిటినీ కూడా అమ్మివేసి అదానీ అంబానీలను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు.